వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శ్రీనివాస్. ఏ దేశ చరిత్ర తీసుకున్నా కూడా ఆ దేశ కళాకృతుల మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రజల యొక్క మనుగడ, ఆ దేశం యొక్క ప్రాముఖ్యత, వారిది సంప్రదాయాలు, సంస్కృతి కూడా. అటువంటిది వాటిలో ప్రథమ భూమిక పోషిస్తుంది హస్తకళ. హస్తకళ ద్వారా భావితరాలకు గత చరిత్ర స్మృతులను అందిస్తూ, అదేవిధంగా మనిషి పుట్టుక దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏం జరిగింది కూడా మొత్తం కూడా ఈ హస్తకళ ద్వారానే తెలియజేస్తున్న పరిస్థితి. అందులో ప్రథమ భాగం తీసుకుంటుంది శిల్పకళ. శిల్పకళ గురించి అయితే మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భారతదేశానికి పెట్టింది పేరు. మొత్తానికి ఒక సాధారణ రాయిని కూడా 10 మంది చేత దండం పెట్టగల శక్తి శిల్పకళ ఉంది. అటువంటి శిల్పకళ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? శిల్పకళ యొక్క ప్రాముఖ్యత తగ్గుతుందా, ప్రాధాన్యత పెరుగుతుందా? అసలు ఈ శిల్పకళ పట్ల ఎవరైనా ఆకర్షితులు అవుతున్నారా? అసలు శిల్పకళాకారులు అసలు దేశంలో ఉన్నారా? ఏ విధంగా ముందుకు పోతున్నారు? ఇలాంటి అనేక విషయాలు మనతో పాటు కొంతమంది శిల్పకళాకారులు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఆర్టీవీ ద్వారా చేద్దాం. నమస్తే దుర్గా గారు. నమస్తే అండి. శిల్పకళ అంటే కామన్గా కొద్దిగా కష్టతరమైన పని. అందరూ సున్నితమైన పనులు చేస్తుంటారు, ఎందుకంటే నిత్యం రాళ్లతోటి చేయాల్సిన పని. అసలు ఇటువంటి కళ పట్ల మీరు ఎలా ఆకర్షితులయ్యారు? దీనికి ఏమైనా శిక్షణ తీసుకున్నారా? దీని గురించి ఈ శిల్పం మీద నాకు చిన్నప్పటి నుంచి కొంచెం ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండేది. శిల్పాలు అంటే డ్రాయింగ్స్ అయ్యి నేను ఇంట్లో బుక్స్ మీద అవి వేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా ఆ ఇంట్రెస్ట్ తోటి ఇదే విధంగా ఈ వర్క్ మా మామయ్య గారి వాళ్ళ నుంచి ఈ వర్క్ నాకు తెలుసు. అంటే వాళ్ళందరూ ఇక్కడ ఒంగోలులోనే చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అది చూసుకొని నాకు కొంచెం ఇంట్రెస్ట్ కలిగి నేను టీటీడీలో దీని గురించి 4 సంవత్సరాలు డిప్లొమా ట్రైనింగ్ తీసుకున్నాను. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఉచితంగా 4 సంవత్సరాలు డిప్లొమా అంటే ఈ శిల్పకళ కోర్సు గురించి నేర్పించి బయటికి పంపిస్తారనమాట. ఆ ఇదితోటి మేము బయటకు వచ్చి ఇలా సొంతంగా శిల్పకళ అనేది ఏర్పాటు చేసుకొని మేము మా కింద ఒక 10 మందితోటి వర్క్ అనేది ఏర్పాటు చేసుకొని సప్లై చేస్తూ ఉంటాం విగ్రహాలు. అంటే ఇప్పుడు ఫోటోలు, ఫ్లెక్సీలు వచ్చేసిన రోజులు ఇవి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ శిల్పకళకి ఆదరణ ఎలా ఉంది? శిల్పకళకి అంటే మనకు టెంపుల్స్ ప్రతి ఒక్క ఊర్లో కూడా ఇప్పుడు దేవాలయ నిర్మాణాలు అత్యంత వేగంగానే జరుగుతున్నాయి. ఎందుకంటే మోడీ గారు కానీ ఇలా వాళ్ళని చూసుకుంటే కొంతమంది ఇప్పుడు యాదగిరి గుట్ట టెంపుల్స్ కానీ ఇట్లాగా పాత టెంపుల్స్ అన్నీ కూడా మళ్ళీ రీమోడలింగ్ చేస్తూ ఈ శిల్పకళ అనేది మళ్ళీ ఇంకొంచెం జనాలకి అందుబాటులోకి వచ్చే విధంగా, భక్తులకు కూడా బాగా ఆదరణ వచ్చే విధంగా టెంపుల్స్ అనేవి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మాకు ఈ వర్క్ గురించి ఏ ఇబ్బంది అయితే లేదు. అంటే ఇబ్బంది అయితే లేదు, కానీ ఈ ముడిరాయిని సమకూర్చడం ఇలాంటి అనేది పెద్ద సమస్య. ముఖ్యంగా ఈ ముడిరాయిలోనే ప్రతి రాయి మీరు శిల్పం చేయగలరా? అంటే ఇందులో అంటే మేము రాతిని ఫస్ట్ మేము ఎంపిక చేసుకుంటామండి. క్వారీలో కృష్ణశిల అంటారు ఈ శిల్పాన్ని. అందులో మేము నల్లని శిల్పాన్ని మాత్రమే తీసుకొని విగ్రహాలకు మాత్రం ప్రత్యేకంగా ఆ రాయిని మాత్రమే వాడతాం అనమాట. అది మాత్రమే ఈ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఆ తర్వాత రాతి యుగం కాడ నుంచి కూడా ఈ శిల్పం అనేది మన క్వారీల్లో నల్లని శిల మాత్రమే వాడాలి. అందులో మళ్ళీ ఇంకొకటి తెల్లనిది, తర్వాత మార్బుల్ రాయి, ఈ నల్లని రాయి, ఈ 2 రాళ్ళు మాత్రమే శిల్పానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా పాత రోజుల్లో ఈ శిల్పాలు తయారు చేయాలంటే ముఖ్యంగా ఉలి, బాటిసా ఇలాంటి చిన్న చిన్న పరికరాలు ఉండేవి. ఇప్పుడు మీరు సాంకేతిక పరిజ్ఞానం మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఒక విగ్రహం ఫర్ ఎగ్జాంపుల్ ఆ విగ్రహం తయారు చేయాలంటే పాత రోజుల్లో ఎంత టైం పట్టింది, ఇప్పుడు ఎంత రోజులు పడుతుంది? పాత రోజుల్లో ఏంటంటే సార్ వాళ్ళు మాకంటే ఎక్కువ నైపుణ్యం కలిగినట్టే. అంటే ఇప్పుడు జనరేషన్లో చూసుకుంటే వాళ్ళు అప్పటితో ఈ విగ్రహాన్ని చేయటానికి దాదాపుగా 3-4 నెలలు బాగా కష్టపడేవాళ్ళు. డ్రాయింగ్ అన్నీ ఉళ్ళతోనే చేసే పని. అప్పుడు ఈ డస్ట్ ఇదంతా కూడా ఏముండదు. కాకపోతే ఇప్పుడు ఈ విగ్రహాన్ని మా నైపుణ్యంతో మేము మా ఉన్న టెక్నాలజీతోటి ఈ విగ్రహాన్ని మేము 10-15 రోజుల్లో మాత్రమే చేయగలుగుతున్నాం. అంటే దానికి దీనికి తేడా ఏముంటుంది? అంటే అప్పుడు ఏంటంటే సార్, అప్పుడు వరకు రాజులు వాళ్ళు ఏంటంటే పోషించేవాళ్ళు శిల్పుల్ని, ఓన్లీ కళ మీద మాత్రమే ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనం మన మన జీవితం అనేది కొనసాగించాలంటే డబ్బు కావాలి. ఆ విధంగా అయితే ఈ శిల్పంలో కూడా మన ఒంట్లో టాలెంట్ లేకపోతే ఈ శిల్పం అందరూ చేయలేరు సార్. 100 మందిలో ఒక 4-5 మాత్రమే ఈ శిల్పాన్ని చేయగలుగుతారు అనమాట. అది అంటే శిల్పకళకి మన భారతదేశం మంచి ప్రాముఖ్యత ఉన్న దేశం. ఇటువంటి దేశంలో ఇప్పుడు ఎంత మేర ఈ శిల్పకళాకారులు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు? ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే
మాది ఒంగోలు అండి. మేము ఇక్కడ ఒంగోలులో చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత తిరుపతి దేవస్థానం, టీటీడీ తిరుపతి. ఆ తర్వాత చూసుకుంటే ఇటు చిలకలూరిపేట, ఆర్లగడ్డ, దర్శి, ఈ విధంగా చూసుకుంటే దుర్గి, ఇలా ఒక 5-6 ప్రాంతాల్లో మాత్రమే ఈ శిల్పకళ అనేది జరుగుతూ ఉన్నది. ప్రాముఖ్యత ఎలా ఉందంటే మీకు ఆదరణ అంటే ఆర్డర్స్ రావటం కానీ గుళ్ళకి గోపురాలకి తీసుకెళ్ళటం కానీ అందరూ చేస్తున్నారు, కానీ ఈ మధ్య సిమెంట్ వర్క్ ఎక్కువ జరుగుతుంది కదా, అందరూ వీటిని ఆదరిస్తున్నారా? అంటే వీటి విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే, అంటే ఓన్లీ గర్భాలయాలు మాత్రమే కప్పు లెవెల్ వరకు మాత్రమే రాయితోటి కట్టుబడి చేసుకుంటారు. ఆ తర్వాత విగ్రహాలు ఖచ్చితంగా రాతిలో పెట్టాల్సిందే. ఒక సిమెంట్ వర్క్ ఏంటంటే అది మండపం వర్కులు, పైన గోపురం మీద విగ్రహాలు మాత్రమే చేయగలుగుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఈ జనాలు అంటే రైతులు కానీ ఊర్లో వాళ్ళు కానీ ఎక్కువ స్తోమత లేకపోతే, పెట్టుబడి ఎక్కువ పెట్టలేకపోతే అప్పుడు సిమెంట్ వర్క్కి వెళ్తారు. వాళ్ళకి కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ దేవాదాయ శాఖ వాళ్ళు ఏదన్నా వాళ్ళకి అంటే ఎండోమెంట్ పరంగా వాళ్ళకి చేయూతనిస్తే ఈ రాతి శిల్పం అనేది బాగా ముందుకు వాళ్ళు కూడా చేపించగలుగుతారు అన్నమాట. అంటే ఇప్పుడంటే ఒక విగ్రహానికి ఇంత కష్టపడాల్సింది, పాత రోజుల్లో గుళ్ళు గోపురాల మీద విగ్రహాలు మొత్తం రాతితోటి ఉంటుండేవి, మొత్తం దేవాలయం మొత్తం రాతి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు యాదగిరి గుట్ట, కొన్ని దేవాలయాలు, తిరుపతి దేవస్థానము, ఇలాంటివన్నీ రాతి విగ్రహాలే ఉంటుండేవి. అప్పట్లో అంత కష్టపడ్డారు, ఇప్పుడు అసలు అంత తక్కువగా ఆదరణ ఉండడానికి గల కారణాలు ఏమంటారు? ఇప్పుడు అంటే జనరేషన్ చాలా మారిపోయిందండి. అంటే ఎక్కువ మత మార్పిడి ఇలా జరిగిపోతూ ఉంది. మన హిందూ ధర్మదాయ దాంట్లో చాలామంది కూడా వేరే మతాల్లోకి వెళ్ళిపోవటం ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి కొంచెం ఆదరణ తగ్గింది. అంతకుముందు రోజుల్లో ఏదంటే రాజులు గారు చేపించేవాళ్ళు కాబట్టి ఆ టెంపుల్స్, తంజావూరు టెంపుల్స్ కానీ, ఇంకా అటు చూసుకుంటే చెన్నై సైడు ఈ శిల్పకళ అనేది చాలా ఎక్కువ ఉండేదండి, కర్ణాటక అటు. ఆ తర్వాత మన శ్రీకృష్ణదేవరాయలు గారు ఇటు హంపి, ఇటు విజయనగరం, ఇటు పక్క నుంచి మనకి ఇంకా ఈ విజయవాడ వరకు కూడా ఈ టెంపుల్స్ అనేది అప్పట్లో నిర్మించారు. వాటిని చూసుకొని మనం ఇప్పుడు కాపీ ఇప్పుడు ఈ విగ్రహాలు చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు అందరూ ఆకర్షణ వేరు వేరు చోట్లకి వెళ్తున్నారు, చివరికి వేరే పనికి వెళ్తున్నారు, కానీ ఇలాంటి కష్టతరమైన పనికి రావట్లేదు. గతంతో పోల్చుకుంటే అంటే మీరు నేర్చుకున్న అంతకుముందు కానీ ఇప్పుడున్న పరిస్థితులకు ఏమైనా తేడా ఉందా? అంటే సార్ ఇందులో నేను కూడా ఇప్పుడు ఈ 20 సంవత్సరాల నుంచి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నాకు కూడా ఇంతకుముందు ఇలాగే ఉండేదన్నమాట. అంటే ఈ వర్క్ చేద్దామా వద్దా, ఇది డస్ట్ వర్క్, ఇది చాలా డేంజర్ వర్క్ కూడా. ఈ వర్క్ మిషనరీ టూల్స్ చేసేటప్పుడు కూడా చాలాసార్లు బ్లేడ్లు అయ్యి రిటర్న్ రావటం, బిట్టి మిషన్లు ఎగరటం, కరెంటు వర్క్తో చేయాల్సింది. ఇప్పుడు అంతా ఆ డస్ట్ మొత్తం లంగ్స్కి అంతా వెళ్తూ ఉంటుంది. మేము అంత మాస్కులు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా కానీ ఈ దుమ్ము ధూళి అనేది లోపలికి పోతూనే ఉంటుంది. మేము కష్టపడాల్సి ఉంది. అంటే ఈ ఒక రకంగా మీరు చెప్తుంది అంతరించిపోతున్న కళలో ఈ శిల్పకళ కూడా ఉంటుంది. ఇది అంతరించిపోకోకుండా మీలాగా మరి కొంతమంది ముందుకు రావడానికి కానీ, దీని పట్ల ఆకర్షితులు అవడానికి కానీ, దీన్ని పోషించేదానికోసం కూడా ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? ఖచ్చితంగా నేనైతే మాత్రం ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నానండి. ఏ విధంగా అంటే ఇప్పుడు మేము కొంతమంది శిల్పులు ఉన్నాము, మా అందరికీ కూడా ఈ అద్దెలు కట్టుకుంటా ఇలా ఉండాలంటే ఇప్పుడు ఈ వీటిల్లో ఎక్కువ చాలామంది రైతులు కానీ ఊర్లో గ్రామస్తులు కానీ రావట్లేదు. కాబట్టి మాకు గవర్నమెంట్ తరఫున ఏదైనా ఒక స్థలం ఏర్పాటు చేసి, అంటే మా అలాగా శిల్పశాలలు చాలా ఉంటాయి, 4-5 శిల్పశాలలు ఉంటాయి. ఆ శిల్పశాలల వాళ్ళు తీసుకొని మా అందరికీ గవర్నమెంట్ కలెక్టర్ గారి ద్వారా కానీ ఏదో సీఎం గారి ద్వారా కానీ మాకు ఒక స్థలాలు ఏర్పాటు చేసి, రాయి కూడా మాకు కావలసిన రాయి, క్వారీ నుంచి వచ్చే రాయి ఉచితంగా సప్లై చేసినా కూడా మాకు మంచి ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతారు అన్నమాట. అదేవిధంగా ఇంకేదన్నా స్కీమ్లు మా గవర్నమెంట్ తరఫున ఏదన్నా చేతికి దెబ్బలు తగిలినా కానీ ఏదన్నా కానీ వాటికి కూడా గవర్నమెంట్ తరఫున ఏవైనా మాకు ఫండ్స్ ఇచ్చినా, ఈ మిషనరీస్ కొత్త టెక్నాలజీ మిషనరీస్ వచ్చినాయి, ఈ మిషనరీతో కూడా గవర్నమెంట్ తరఫున ఏదన్నా మాకు చేయూతనిస్తే మేము కొంచెం ముందుకు వెళ్ళగలుగుతాము. అదేవిధంగా చివరగా ఈ రాయ కొనుక్కోవడానికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు కోరుతున్నారు. అదేవిధంగా మీరు మీలాగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా వస్తే నేర్పించడానికి మీలాంటి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? మీరేమనుకుంటున్నారు? అంటే సార్ ఇప్పుడు దీని గురించి మనకి పాఠశాలలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగానే తిరుపతిలో ఒక పాఠశాల ఉంది. అట్లాగే తెలంగాణకు చూసుకుంటే యాదగిరిగుట్టలో ఇప్పుడు ఒక శిల్పకళాశాల పెట్టారు. తర్వాత తమిళనాడు సైడ్ చూసుకుంటే అక్కడ ఒక శిల్పకళా మందిరం పెట్టారు. అది కాకుండా ఇలా మేము నేర్చుకొని బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర కొత్తగా ఎవరైనా వర్కర్స్ వస్తే
వాళ్ళకి కూడా చిన్నగా మేము ఈ వర్క్లోకి అలవాటు చేసి ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్పిస్తాం అన్నమాట. ఇప్పుడు మేము కూడా అయితే ఈ వర్క్ ఒక డాక్టరేట్ లాగానేనండి, అది పూర్తిగా నేర్చుకోలేము, జీవితాంతం నేర్చుకోవాల్సింది. ఇది దేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి శిల్పకళ గతంతో పోల్చుకుంటే రాను రాను ప్రాముఖ్యత తగ్గిపోతూ వస్తుంది. దీనికి ముఖ్యంగా వ్యయ ప్రయాసాలతో పాటు ఆదరణ కూడా కరువడంతో నేర్చుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఈ పరిస్థితి కొనసాగకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందిస్తే మా వంతుగా మేము నేర్చుకునే వాళ్ళకైతే సహాయ సహకారాలు మేము అందిస్తాము. అదేవిధంగా ఈ శిల్పకళ వృద్ధి కోసం మా వంతు అయితే కృషి చేస్తాము. మొత్తానికైతే శిల్పకళ యొక్క ప్రాముఖ్యత గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ వన్నీ తగ్గింది, కానీ ఆదరణ అయితే కోల్పోలేదని చెప్పేసి కూడా కళాకారుడు దుర్గా అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.